సాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క చిత్తరువుని ఎవరైనా ఇలా చూశారనుకోండి, ఆయన మూర్తిని ముద్దులు మూట కట్టేస్తున్నాడండి అంటారు. ఎంత అందంగా ఉంటాడంటే మూర్తుల వాళ్ళ అమ్మగారి పోలిక, మరో మాటలో చెప్పాలి అంటే పార్వతీదేవి పోలిక. అంత అందంగా ఉంటాడు ఆయన. మహానుభావుడు ఆ విభూతి రేఖలు పెట్టుకుని, ఆ కుంకుమ పెట్టుకుని, ఆ చేతిలో శక్తి శూలాన్ని పట్టుకుని నిలబడితే కానీ స్నేక్ సౌండ్ వస్తున్నాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దర్శనము చేసినంత మాత్రం చేత మనస్సు లయమే. దేవతాంశములు నిర్మించి కానీ చిత్రమంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం దగ్గర వచ్చింది. ఎందుచేత అంటే మీరు ఏ గ్రంథం తీసుకోండి, నాగరాజు ఆయన శ్రీమద్ రామాయణం తీసుకోండి, బాలకాండలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం చెప్తారు. భారతం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. వామన పురాణం తీసుకోండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. స్కాంద పురాణం